మరొకసారి. ఓ నో షట్. ఏం కాదు, బ్రదర్ని చేపలు ఆడిస్తూ ఉన్నాయి. సరే చూద్దాం, మీరు ఎన్నిసార్లు ఆడించినా నేను మాత్రం మిమ్మల్ని బయటికి మాత్రం లాగేస్తానని బ్రదర్ చెప్తా ఉన్నాడు. సో చేపలు బాటిల్లోకి వెళ్ళినట్టే వెళ్ళి బయటికి వచ్చేస్తూ ఉన్నాయి చక్కగా. సో ఏదైనా మట్టుకి బ్రదర్ మాత్రం వదిలేదు లేదు. బ్రదర్ ఖచ్చితంగా ఆ చేపలను లాగిపడేస్తాడు. చూడండి, తన ప్రయత్నం తాను వేస్తూ ఉన్నాడు మరొకసారి బాటిల్ గ్యాలాన్ని నీళ్ళల్లోకి. ఎస్, సూపర్. చూసారు కదా ఏ విధంగా లోనకి వెళ్ళిపోయిందో బాటిల్. ఇది బాటిల్ మాయా, బాటిల్ మ్యాజిక్, బాటిల్ గ్యాలంతో చేపల వేట. ఎస్ ఎస్, చూడండి లైవ్ లో. వావ్, బడా బాలా. ఇది చక్కని చేప చూడండి, మంచి సైజ్ బాటిల్ గాలంతా రావడం జరిగింది. చూసారు కదా. సో లైవ్లో చక్కని చేప, చాలా రుచిగా ఉంటుందండి. ఈ చేప చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాంటి రుచికరమైన చేపల్ని బ్రదర్స్ ఈరోజు చాలా వరకు లాగారు. చూడండి, అవన్నీ కూడా ఈ చేపలే. వీటిని బొంతలు అంటారు. ఇలాంటి చేపల్ని బయటికి రావడానికి మా వాళ్ళు ఉపయోగించే అద్భుతమైన గాలం బాటిల్ గాలం. సో చూద్దాం, మరొకసారి ఈ బ్రదర్ కూడా లాగడానికి సిద్ధపడతా ఉన్నారు. సో చూద్దాం ఏ విధంగా బాటిల్ గాలంతో చేపల్ని బయటికి లాగుతూ ఉన్నారో మీకు చూపిస్తూ ఉన్నాను. సో పక్కన బ్రదర్ చక్కగా గోధుమ పిండి బాటిల్కి రాయడం జరుగుతుంది. సో కొంచెం పొడిగిలిగిన గోధుమ పిండిలో లోన వేస్తూ ఉన్నారు. ఆ తర్వాత చక్కగా నీళ్ళల్లో వేయడం జరుగుతుంది. సో విధంగా నీళ్ళలోకి వేసిన తర్వాత మెల్లగా నీళ్ళలోకి వెళ్ళడం జరుగుతుంది. అలా నీళ్ళలోకి వెళ్ళిన ఆ బాటిల్ అడుగు భాగానికి వెళ్ళిన తర్వాత చేపలన్నీ ఒక దగ్గర చేరి ఆ చేపలన్నీ కూడా గోధుమ పిండిని ప్రయత్నం చేస్తూ ఉంటే కొన్ని చేపలు లోనకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాయి. ఆ విధంగా లోనకు వెళ్ళిన చేపలను బయటికి లాగివేయడమే. వావ్, ఎక్సలెంట్. చూడండి, చాలా పెద్దది అనుకుంటా. ఎస్, లాగండి. ఓ బరాబా, ఎక్సలెంట్. వావ్, చూడండి చూడండి పెద్ద చేపని ఏ విధంగా లాగేసారు. వావ్, సూపర్ బండి. చూసారా, ఒక పెద్ద చేపని బాటిల్ గ్యాలంతో లాగివేయడం జరిగింది. చూసారు కదండి, ఎక్సలెంట్ చేప ఇది. ఇలాంటి చేపను మనోడు సింపుల్గా గ్యాలంతో లాగిపోయడం జరిగింది. సో బ్రదర్, మీరు కూడా ఇక్కడే వేయండి, ఈ ప్రాంతంలో వేయండి. మంచి సైజులో వచ్చినాయి చేపలు. సో ఇద్దరు కూడా చక్కగా గోధుమ పిండి బాటిల్కి రాయడం జరుగుతూ ఉంది. అలా రాసిన గోధుమ పిండిని బాటిల్ని తీసుకెళ్ళి నీళ్ళలో వేస్తారు. వేసిన తర్వాత చేపను ఈ విధంగా బయటికి లాగిపడేయటమే.